అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై కుకింగ్ స్టోరీస్. ఈ వీడియోలో మనం చూడబోతున్న రెసిపీ తెలుగు తమిళులకి ఎంతో ఫేమస్ అయినటువంటి సాంబార్. రోజు మనం ఇళ్లలో చేసుకునే సాంబార్ అయినప్పటికీ పర్ఫెక్ట్గా ఫంక్షన్స్లో చేసే సాంబార్ టేస్ట్ని ఇంట్లోనే ఏ విధంగా చేయాలి అన్నది ఈ వీడియోలో చూసేద్దాం. సాంబార్ కోసం మనం 1 కప్పు కందిపప్పును తీసుకుని దాన్ని ముందుగా బాగా వాష్ చేసుకుని ఆ తర్వాత నీళ్లు పోసి ఒక పావు గంట సేపు దాన్ని నానబెట్టిన తర్వాత కుక్కర్లోనికి తీసుకుని ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. కుక్కర్లో ఉడికించినటువంటి పప్పుని ఈ విధంగా గరిటతో కానీ పప్పు గుత్తతో కానీ బాగా మెదుపుకొని పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సాంబార్ కోసం జనరల్గా వాడేటువంటి వెజిటబుల్స్ ఇవి: ములక్కాళ్ళు లేదా డ్రమ్ స్టిక్స్, పొటాటో, క్యారెట్, సొరకాయ, ఆనియన్, పచ్చిమిర్చి. వీటితో పాటు కావాలంటే ముల్లంగి, గుమ్మడికాయ, స్వీట్ పొటాటో లాంటి వెజిటబుల్స్ కూడా వాడుకోవచ్చు. సాంబార్కి ఇలా పెద్ద సైజులో వెజిటబుల్స్ కట్ చేసుకుంటే బాగుంటాయి. దీనితో పాటు 2 రెబ్బల కరివేపాకు, కొత్తిమీర కూడా వాడతాము. వీటితో పాటు కొద్దిగా చింతపండు, అలాగే తాలింపు కోసం తాలింపు దినుసులతో పాటు ఎండుమిర్చి, వెల్లుల్లి, పసుపు, ఇంగువ, ఉప్పు, కారము కూడా వాడతాము. ఈ సాంబారు పౌడర్ని చేసుకోవడం కోసం మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు చూద్దాము. ముందుగా దీనికోసం మనకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీరా, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ బియ్యము, ఒక 6-7 కాశ్మీరీ రెడ్ చిల్లీస్, కొద్దిగా మనకి ఎండు కొబ్బరి, అలాగే ఒక 10 నుంచి 12 వరకు మిరియాలు, ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు. వీటన్నిటిని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకుని సాంబార్ పౌడర్ని తయారు చేసుకోబోతున్నాము. ఇప్పుడు మనం సాంబార్ పౌడర్ కోసం ముందుగా ఎండుమిర్చి, ధనియాలు, జీరా, ఆవాలు వేసుకుని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి మనం మినపప్పు, శనగపప్పు, రైస్ కూడా వేసుకుని వీటిని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. తరువాత మిరియాలు, కొబ్బరి, మెంతులు కూడా వేసుకుని అవి కూడా ఫ్రై అయిన తర్వాత చివరికి కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసి పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. వీటన్నిటిని కూడా ఇలా ఒక మిక్సీ జార్లోనికి తీసుకుని గ్రైండ్ చేసి పౌడర్గా చేసుకుని ఆ తర్వాత దీనిలోనికి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని, మరొక పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేసుకుని మరొక్కసారి గ్రైండ్ చేసుకుంటే ఎంతో గుమగుమలాడేటువంటి సాంబార్ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. దీనికి బదులుగా బయట మార్కెట్లో దొరికే రెడీమేడ్ సాంబార్ పౌడర్ ఏదైనా కూడా వాడుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇలా చింతపండును కొద్దిగా నీటితో పాటు తీసుకుని దీన్ని స్టవ్ మీద పెట్టుకుని నీళ్లు ఒక పొంగు వచ్చేంత వరకు ఈ విధంగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుంటాము. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత దీనిలో ఉన్న పిప్పినంతా కూడా తీసేసి ఇలా చింతపండు పులుసుని రెడీ చేసి పెట్టుకుంటాము. ఇప్పుడు ఒక ప్యాన్లోనికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని దానిలోనికి ఈ ఆనియన్తో పాటుగా మిగిలిన వెజిటబుల్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని ఒక 2 నిమిషాలు ఫ్రై చేద్దాం. ఇలా వీటిని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటికీ సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని మరొకసారి ఈ సాల్ట్ని వీటన్నిటిలోకి కలుపుకొని ఇప్పుడు మనం ఈ ముక్కలన్నీ మునిగేంత వరకు కూడా వాటర్ని ఈ విధంగా యాడ్ చేసుకుంటాము. ఆ తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని ముక్కలన్నీ కూడా మెత్తబడేంత వరకు కూడా వీటిని మనం బాయిల్ చేసుకోవాలి. ఒక 7-8 నిమిషాల తర్వాత కనుక మనం ఈ ముక్కల్ని చెక్ చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా బాగా మెత్తగా ఉడికిపోయి ఉన్నాయి. ఈ స్టేజ్లో మనం ఈ చింతపండు పులుసుని ఇందులోనికి యాడ్ చేసుకుని మరికొద్దిసేపు ఉడికించుకుంటాము. ఇలా ఈ ముక్కలు చింతపండు పులుసులో 2 నిమిషాలు ఉడికిన తర్వాత దీనిలోనికి ముందే మనం ఉడికించి పెట్టుకున్నటువంటి ఈ పప్పుని యాడ్ చేసుకుంటాము. ఈ పప్పునంతా కూడా ఈ ముక్కల్లోనికి ఈ విధంగా మొత్తం పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి మనం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటాము. ఆల్రెడీ మనం ముక్కల్లోనికి సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ పప్పుని యాడ్ చేసిన తర్వాత దానికి తగ్గట్టుగా కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా మనం రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటాము. తర్వాత ఒక చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకుంటాము. ఇంతవరకు వీటన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకుని ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి సాంబార్ పౌడర్ని కూడా 1.5 టేబుల్ స్పూన్ వరకు ఇందులోనికి యాడ్ చేసుకుంటాము. దీన్ని కూడా యాడ్ చేసిన తర్వాత మరొకసారి ఈ సాంబార్ని అంతటిని కూడా ఈ విధంగా కలుపుకొని ఇది మొత్తం కూడా మిక్స్ చేసుకుంటాము. అన్నిటిని యాడ్ చేసిన ఈ సాంబార్ని ఇప్పుడు మనం ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా మరిగించుకొని చివరిగా దీనిలోనికి తాలింపును కూడా యాడ్ చేసుకుంటే ఇది పూర్తిగా రెడీ అయిపోతుంది.
ఈ తాలింపు వేసుకోవడానికి ముందు దీనిలోనికి నేను ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా చెప్తాను. దాన్ని కూడా యాడ్ చేస్తే దీని టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. ఇలా ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 2 ఎండుమిర్చిని గ్రైండ్ చేసుకుని పౌడర్గా చేసుకుని ఆ పౌడర్ని కూడా ఈ సాంబార్లో కలిపితే దీని టేస్ట్ అనేది చాలా 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 బాగుంటుంది. ఆల్రెడీ సాంబార్ పౌడర్ని యాడ్ చేసాము. దాంతో పాటుగా ఈ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటే సాంబార్ అనేది చాలా చాలా బాగుంటుంది. తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్లోనికి 3 వెల్లుల్లిని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుని వేసుకుని తాలింపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పుని వేసుకుని ఒక 2 ఎండుమిర్చిని ఈ విధంగా మధ్యకు తుంచి వేసుకుంటాము. ఇప్పుడు ఒక కరివేపాకు రెబ్బను తాలింపులోనికి, మరొక కరివేపాకు రెబ్బను సాంబార్లోనికి వేసుకుని ఈ తాలింపు అంతా కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోనికి కొద్దిగా ఇంగువను, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారము వేసుకుని దీన్ని ఇప్పుడు మనం సాంబార్లోనికి మిక్స్ చేసుకుంటాము. ఈ తాలింపుని ఇప్పుడు సాంబార్లోనికి యాడ్ చేసుకున్నట్లయితే మంచి ఘుమఘుమలాడేటువంటి సాంబారు మనకి రెడీ అయిపోయింది. ఇలా తాలింపును ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫినిషింగ్ టచ్ కింద మనం కొత్తిమీరని కూడా కొద్దిగా ఇందులోనికి యాడ్ చేసుకున్నట్లయితే ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లో ఇప్పుడు మీకు ఒక ఆప్షనల్ ఇంగ్రీడియంట్ చెప్తున్నాను, అది కొబ్బరి. మీ దగ్గర పచ్చి కొబ్బరి కనుక ఉన్నట్లయితే ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుమును కానీ లేదా ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్ని కానీ ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. కొంతమందికి సాంబార్లో కొబ్బరి అంటే ఇష్టం ఉండదు. అలా ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేయొచ్చు. లేదంటే ఈ కొబ్బరిని కూడా ఒక టేబుల్ స్పూన్ లాస్ట్లో యాడ్ చేసుకోండి. ముందే యాడ్ చేస్తే కనుక సాంబార్ బాగా చిక్కబడిపోతుంది. సో లాస్ట్లో దీన్ని కూడా యాడ్ చేసుకుంటే ఇప్పుడు మనకి సాంబార్ అన్నది 100% రెడీ అయిపోయింది. ఇదండి, ఈ విధంగా మనం తెలుగు తమిళనాడు స్టైల్ సాంబార్ని రెడీ చేసేసుకున్నాము. ఈ సాంబార్ అన్నది రైస్తో పాటు ఇడ్లీ, దోశల్లో కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మీరు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇంకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.